మామ నేను ఈ వీడియోలో మీకు నెవర్ లూజ్ హోప్ అంటే ఏంటో చూపిస్తాను. అక్కడైతే ఒకడు ఉన్నాడు, మా టీమేట్ ని కొడతాను, ఆయనైతే నాక్ చేశాను. మా టీమేట్ కూడా నాక్ అయిపోయాడు, వాళ్ళ టీంలో కూడా ఒక నాక్ అయిపోయాడు అనమాట. ఇంకా నేను ఒక్కటే ఉన్నా, ఆపోజిట్ ముగ్గురున్నారు, వాళ్ళని అందులో రివైవ్ ఇస్తా ఉన్నాను అనమాట. నేను వెళ్ళి ఫుల్ కిల్ కొట్టేటప్పటికి వాళ్ళు రివైవ్ ఇచ్చేసారు, అప్పుడే కొట్టాను అనమాట. ఇంకైతే మనం అయితే ప్యాక్ లో రివైవ్ ఇస్తున్నారని చెప్పి సో ప్యాక్ లో జంప్ చేసి నాక్ చేశా. ఇంకా వీళ్ళిద్దరు నాక్ అయిపోయారు. సో వీళ్ళనే ఫుల్ కిల్ కొట్టుకుంటా ఉన్నాను. ఇంకా బయట ఇద్దరున్నారు, సో ఈయన కూడా ఫుల్ కిల్ కొట్టేశా. ఇంకా ఆ ఇద్దరిని కొట్టాలన్నమాట. అదిగోండి ఒకడైతే జాస్టిక్స్ తిరుగుతా ఉన్నాడు, ఆంటీకి M10 తో కొట్టా. సో ఇప్పుడు చూడండి జోన్ వచ్చేసింది, ఇక్కడ గ్లూవాల్ వేసుకున్నా, ఇక్కడైతే ఒకటి తిరుగుతా ఉన్నాడు అనమాట. వాడు ఫుల్ లిట్ కొట్టేశాడు, జోన్ లో ఐపీఎస్ సిచ్యువేషన్. కానీ నేను ఏమాత్రం హోప్ కోల్పోలా, ఎందుకంటే మేమే తక్కువలో ఉన్నాం, ఎలా అయినా ఈ రౌండ్ కొట్టాలని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ సేఫ్ గ్లూవాల్ వేసుకుంటూ బయటకు వస్తే ఒక పక్క బోన్ ఫైర్ వేసుకుంటూ చూసుకుంటాం అనమాట. సో ఇటుపక్క ఈడొక పక్క MP40 అటుపక్క కూడా M10 తో సాగు దెబ్బతున్నారు. ఫస్ట్ అయితే ఈయన కొట్టేశా. సో ఇంకా ఆడు మళ్ళీ కొట్టాడు, మా హెల్త్ ఏమో 10కి వచ్చేసింది. సో మళ్ళీ గ్లూవాల్స్ వేసుకొని మళ్ళీ బోన్ ఫైర్ వేసుకున్నా. నాకు ఈ బోన్ ఫైర్ ఉండడం ఒక ప్లస్ అయింది, లేకపోతే అయిపోయాడిని. సో బోన్ ఫైర్ వేసుకొని హెల్త్ వేసుకుంటా ఉన్నా, ఆడికి కూడా డ్యామేజ్ కొట్టాను కదా, ఆడు కూడా హెల్త్ వేసుకుంటా ఉన్నాడు. వెంటనే చూసి ప్యాక్ తీసి ఆడైతే హెడ్ కొట్టేశా. సో నాకైతే ఏస్ వచ్చేసింది. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, కొన్ని సార్లు మనం జోన్ లో పడిపోయినప్పుడు ఇంకా అయిపోయిందిలే రౌండ్, ఎట్లాగా అయిపోయింది, ఎలిమినేట్ అయిపోతుందని చెప్పి ఎలిమినేట్ అయిపోతా ఉంటారు. ఇలా అవ్వకూడదు అనమాట. మనం ఏమాత్రం హోప్ వదలకూడదు, మనం మాక్సిమం ట్రై చేయాలి. ఏమో ఒకవేళ నాకు జరిగినట్టు మీరు కూడా కొట్టేయచ్చేమో. గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100K దగ్గరలో ఉన్నాం.